నమస్కారం అండి. మహాభారతంలో నేడు 39వ అధ్యాయము అంశము దుర్యోధనుడికి అవమానం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కౌరవులు గొప్ప సేనతోనూ పెద్ద పరివారంతోనూ ద్వైతవనానికి వచ్చారు. దుర్యోధనుడు కర్ణుడు ద్వైతవనంలో పాండవులను చూసి అవమానించడానికి మంచి సమయం ఇదే అని ఉప్పొంగిపోతున్నారు. వారిరువురు పాండవుల ఆశ్రమాలకు 4 మైళ్ళ దూరంలో రమ్యమైన వసతి గృహాలను నిర్మించి అక్కడ బస చేశారు. ఆలమందల లెక్కలన్నింటినీ సరిచూసుకున్నారు. తరువాత నాట్యాల్లో పాల్గొని ఆనందించారు. వేటాడే సమయంలో పాండవుల ఆశ్రమ సమీపాన ఒక రమ్యమైన సరస్సును చూసి దాని తీరాన తమ గుడారాలను వేయించారు. తమ పరివారం అంతా అక్కడే ఉండేటట్లు దుర్యోధనుడు ఏర్పాటు చేయించాడు. గంధర్వరాజు అయిన చిత్రసేనుడు ఇదివరకే తమ పరివారంతో బస చేసి ఉన్నాడు. సరిగ్గా అక్కడే దుర్యోధనుడి పరివారం గుడారాలు వేస్తుంటే చిత్రసేనుడి పరివారం అడ్డుకున్నది. దీనితో దుర్యోధనుడి సేవకులు అతడి వద్దకెళ్ళి ఎవరో రాజు కొడుకులు ఆ చెరువు ఒడ్డున బస చేసి ఉన్నారని, తమను గుడారాలు వేయకుండా అడ్డుకుంటున్నారని చెవిన వేశారు. దుర్యోధనుడు ఆగ్రహంతో అక్కడ గుడారాలు వేయించే రాజకుమారుణ్ణి తరిమేసి మన గుడారాలు వేయండి అని తమ సేవకులకు ఆజ్ఞ జారీ చేశాడు. దుర్యోధనుడి సేవకులు సరస్సు వద్దకొచ్చి తమ రాజాజ్ఞను అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ చిత్రసేనుడి పరివారాన్ని దుర్యోధనుడి సేన ఎదుర్కోలేకపోయింది. సేన వెనుతిరిగి దుర్యోధనుడి వద్దకొచ్చి చెవిన వేసింది. దుర్యోధనుడికి మరింత ఆగ్రహం పెళ్ళుబుకింది. తన పెద్ద సైన్యంతో వెళ్ళి గంధర్వరాజైన చిత్రసేనుడి పరివారంతో పోరాడాడు. ఇరు సేనల మధ్య సంకుల సమరం జరిగింది. సమరం ప్రారంభంలో కౌరవులే ముందంజ వేసిన చిత్రసేనుడు అద్భుతమైన అస్త్రశస్త్ర ప్రయోగాలను చేయటం ఆరంభించాడు. దీనితో కౌరవుల సేన వెనుకబట్టం ప్రారంభించింది. కర్ణుడు ఇతర వీరులను నిరాయుధులను చేశారు. రథాలను వదిలేలా చేశారు. దీంతో దుర్యోధనుడి సైనికులు సిగ్గుతో మొహం చెల్లక పారిపోయారు. ఒక్క దుర్యోధనుడి యుద్ధభూమిలో ఉన్నాడు. కానీ చిత్రసేనుడు దుర్యోధనుడిని తన రథంపైకి ఈడ్చుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి విజయ సూచికగా తన శంఖాన్ని పూరించాడు. గంధర్వులు చాలామంది కౌరవ ముఖ్యులను ఖైదీలుగా పట్టుకున్నారు. కౌరవ సేన అంతా చెల్లా చెదురైంది. కొందరు భయభ్రాంతులై పాండవుల శరణు కోరారు. దుర్యోధనుడి ఓటమి కౌరవ ముఖ్యులు ఖైదీలుగా బంధింపబడటంతో భీముడు అమితానందం చెందాడు. మనం చేయాల్సిన పని గంధర్వులు నెరవేర్చారు. బహుశా మనల్ని అవమానించడానికి ఇక్కడికి వచ్చి దుర్యోధనుడికి తగిన శాస్తే జరిగింది. మనం ఈ గంధర్వ సోదరునికి వందనాలు అర్పించాలి అన్నాడు భీమసేనుడు యుధిష్ఠిరుడితో. యుధిష్ఠిరుడు అందుకుని, తమ్ముడా, నీవు ఆనందించే సమయం ఇది కాదు. కౌరవులు మన దగ్గరి బంధువులు. ఇతరుల చేతిలో వారు అగౌరవాన్ని శిక్షను పొందడం అంటే అది మనకు జరిగినట్లే. మనం ఇలా మౌనం వహించడం తగదు. మనం కౌరవులను విడిపించి రక్షించాలి అన్నాడు. ఈ మాటలు భీముడికి సమంజసంగా తోచలేదు. లక్క ఇంటిలో మనల్నందరినీ కాల్చివేయడానికి ప్రయత్నించిన ఈ పాపిని మనమెందుకు రక్షించాలి? అన్నంలో విషం పెట్టిన చేతులు కాళ్ళు బంధించి నదిలో పారేసిన నీచుడి పట్ల నీకెందుకింత విచారం? ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలో ఈడ్చి తెచ్చి అవమానించిన ఇలాంటి నీచుల పట్ల మనకు సోదర ప్రేమనా అని ప్రశ్నించాడు భీమసేనుడు. సరిగ్గా ఆ సమయంలోనే దూరం నుంచి దుర్యోధనుడు బాధతో పెట్టిన ఆర్తనాదం వారికి వినిపించింది. యుధిష్ఠిరుడికి హృదయం చలించింది. భీముడు సహా తన తమ్ముళ్ళందరినీ వెళ్ళి కౌరవుల్ని రక్షించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను శిరసావహించిన భీమార్జునులు చెదిరిన కౌరవసేనను కుదుటపరిచి గంధర్వులతో యుద్ధం చేశారు. కానీ గంధర్వరాజు చిత్రసేనుడికి పాండవులతో యుద్ధం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. వారు తన దగ్గరకు రావడం సమీపిస్తున్న సమయంలో దుర్యోధనుణ్ణి ఇతర కౌరవ ముఖ్యులను విడిచిపెట్టారు. తాను వారిని ఖైదు చేయడంలో ఉద్దేశం వారి గర్వం అంచడమే అన్నాడు చిత్రసేనుడు. ఇలా పరాభవానికి గురైన కౌరవులు త్వరగా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడు, కౌరవులు మార్గమధ్యంలో అందరూ కలుసుకున్నారు. దుర్యోధనుడు అవమానభారంతో కుంగిపోయాడు, నిస్పృహ చెందాడు.
పాండవుల ద్వారా విడిపించబడటం కన్నా గంధర్వుల చేతిలో చనిపోయినా బాగుండు అని భావించాడు. తాను నిరాహార వ్రతాన్ని చేసి చేస్తానని అన్నాడు దుర్యోధనుడు. నీవు రాజువై రాజ్యమేలు, నా శత్రువుల ఎదుట నాకు తీవ్ర అవమానం జరిగింది, నాకు జీవితంపై కోరిక లేదు అన్నాడు తమ్ముడైన దుశ్శాసనుడితో దుర్యోధనుడు. దుశ్శాసనుడు తాను రాజ్యం చేయబోనని అన్న పాదాలను పట్టుకుని ఏడుస్తూ చెప్పాడు. ఆ అన్నదమ్ముల విచార దృశ్యాలను కర్ణుడు చూడలేకపోయాడు. ఇది కురువీరులకు తగని పని, విచారంతో చనిపోవడం ఏమిటి? ఇలా చేయడం అంటే నీ శత్రువుకి ఆనందం కలిగించడమే అవుతుంది. పాండవులను చూడు, వారెంత అవమానం చెందుతూ కష్టాలు పడుతున్నా వారు నిరసన వ్రతాన్ని చేపట్టారా అన్నాడు కర్ణుడు దుర్యోధనుడితో. శకుని అందుకుని, కర్ణుడి మాటలు విను. పాండవుల వద్ద నీవు సంపాదించిన రాజ్యాన్ని పాలించకుండా ప్రాణాలను విడవడమేమిటి? ఉపవాసం వల్ల ప్రయోజనమేమిటి? నిశ్చయంగా నీకు పశ్చాత్తాపం కలిగితే పాండవుల మైత్రి సంపాదించి వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వు అన్నాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడికి వెంటనే తనలో దుర్మార్గ బుద్ధి పడసూపింది. పాండవులకు వారి రాజ్యం తిరిగి ఇచ్చేయడం తన భంగపాటు అవమానం కన్నా 100 రెట్లు ఎక్కువగా బాధను కలిగించింది. అతడు నేను పాండవులను జయిస్తాను అని బిగ్గరగా అన్నాడు. ఇదే రాజులు అనాల్సిన మాట. జీవించి ఉంటేనే ఏదైనా ఘనకార్యం చేయగలుగుతావు. పాండవుల 13 ఏళ్ల వనవాస అజ్ఞాతవాసాలు పూర్తయిన వెంటనే నేను అర్జునుడిని చంపుతాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ తన ఊడుపును కత్తిని ముట్టాడు కర్ణుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.